రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మారనివాడా, మార్పు చెందనివాడా, మహిమా స్వరూపుడవైన ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులు అంగీకరించండి ప్రభువా. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రభువా, ఎంతోమంది లోకములో గతించిపోయి ఉంటుండగా మీరైతే మమ్ములను మీ కృపచేత నింపి నడిపిస్తున్న విధానమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏమిచ్చినా మీ రుణమును మేము తీర్చలేము నాయన, ఏమిచ్చినా మీ రుణమును మేము తీర్చలేము తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అద్భుతాలు జరిగించగలిగిన దేవుడా, ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడా, సూచక క్రియలు జరిగించగలిగిన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో కామెంట్స్లో ప్రార్థన అవసరాలు తెలియజేసిన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి ప్రభువా. సహోదరుడు లోకేష్ను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. త్రాగుడుకు గురై ఉంటుండగా, వ్యసనాలకు గురై ఉంటుండగా అయా లోకేష్ గారిని మీరు మనస్సు మార్చమని ప్రార్థన చేస్తున్నాను. తన హృదయాన్ని దర్శించండి, తన మనస్సును దర్శించండి. తనలో ఉన్నటువంటి పాపపు కార్యాలన్నిటి నుంచి విడుదల కలుగ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మిగతా వారు కామెంట్స్లో తెలియజేసిన వారందరినీ బట్టి మీకు వందనాలు. వారిని దీవించండి నాయన, వారిని ఆశీర్వదించండి, వారి అవసరాలు తీర్చండి, వారి అక్కరలు తీర్చండి, వారికి ఉన్నటువంటి సమస్యలన్నిటిలో నుంచి విడుదల కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. ఘనమైన దేవుడవు, గొప్ప తండ్రివి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మీ ఘన కార్యములను బట్టి వందనాలు, మీ ఉన్నతమైన కార్యములను బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మా రాజులకు రారాజు అయినటువంటి ప్రియుడవైన పరలోకపు తండ్రి, మీకే మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక స్వామి. వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. ఏ ఏ విషయాలలో వారు బాధపడుతున్నారో, ఏ ఏ విషయాలలో వారు ఇబ్బంది పడుతున్నారో, ఏ ఏ విషయాలు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయో ప్రభువా, వారి విషయాల నుంచి విడుదల కలుగ చేయమని మీ సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కృపగలిగిన యేసయ్య, దయగలిగిన తండ్రి, మీ ఉన్నతమైనటువంటి ఘనమైనటువంటి గొప్ప కార్యాలను అయా బిడ్డల ఎడల మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీకు మహిమ కలుగునుగాక. అదేవిధంగా ప్రభువా తండ్రి, మీకు స్తోత్రాలు. అయా, అనారోగ్యము బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నటువంటి, అనారోగ్యము చేత అయా తన్ని కృంగిపోతున్నటువంటి విడల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. వారిని కనికరించండి, వారి అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల కలుగ చేయండి, వారి అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల కలుగ చేయండి ప్రభువా. వారి అనారోగ్య పరిస్థితి నుంచి యేసు నామములో విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తూ ఉన్నాను, విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తూ ఉన్నాను. మీ గొప్ప కార్యాలను మీరు జరిగించండి, మీ ఉన్నతమైన కార్యాలను, మహోన్నతమైన కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవాల్సిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. కనికరం కలిగిన దేవుడా, వారిని ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యవంతులుగా మార్చండి. మీ కృపను ఆవరింపు దయచేసి మీ నామానికి మహిమను తెచ్చుకోవాల్సిందిగా వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ప్రభువా తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. అయ్యా, అప్పుల బాధల చేత తిప్పలు పడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసు క్రీస్తు నామములో వారి అప్పుల బాధల నుంచి విడుదల కలుగునుగాక, వారి అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగునుగాక, వారి అప్పుల బాధ యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మీ హస్తమును చాపినందుకు వందనాలు, మీరు ముట్టినందుకు వందనాలు ప్రభువా. వారి అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగజేసినందుకు వందనాలు. అప్పులు తీర్చుకునేటువంటి పరిస్థితులను వారికి దయచేయండి, అప్పులను తీర్చుకునేటటువంటి పరిస్థితులను వారికి దయచేయండి. ఆర్థికంగా బిడ్డలను బలపరచండి, ఆర్థిక స్థితిగతులను మీరు ఆశీర్వదించమని మీ సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి.
ప్రభువా మీ గొప్ప ఉన్నతమైన కార్యాలు జరిగించి ఉన్నతమైన నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా మీ నామానికి మహిమ కలుగునుగాక. అదేవిధంగా గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య నామములో అయా గర్భఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్య నామములో గర్భఫలము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయా మీ హస్తమును చాపండి ప్రభా, మీ హస్తమును చాపండి ప్రభా, గర్భఫలము దయచేయండి ప్రభా. తండ్రి వారిలో ఉన్నటువంటి అయా బలహీనతలన్నిటి నుంచి విడుదల కలుగచేయి, శాపాల నుంచి విడుదల కలుగచేయి, బంధకాల నుంచి విడుదల కలుగచేయి. పరిశుద్ధాత్మ దేవుడా గొప్ప కార్యాలు, ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవాల్సిందిగా, మీ నామమునకు మీరు ఘనతను తెచ్చుకోవాల్సిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీరే కనికరించి కార్యాలు జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకోవాల్సిందిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా, మీకు వందనాలు. అదేవిధంగా అయా కుటుంబాలలో నెమ్మది లేని పరిస్థితిలో ఉంటుండగా ప్రభా నెమ్మది చేత మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను. నెమ్మదిని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నెమ్మదిని వారికి ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి, మీకు స్తోత్రాలు. నెమ్మదిని దయచేయండి ప్రభా, నెమ్మదిని దయచేయండి ప్రభా, నెమ్మదిని దయచేయండి ప్రభా. భార్యాభర్తల మధ్యలో సమాధానం దయచేయండి ఆయన. భార్యాభర్తల మధ్యలో నెమ్మది దయచేయండి ప్రభా. భార్యాభర్తల మధ్యలో అనురాగము, ప్రేమానురాగాలు కలిగి నడుచుకున్నట్లుగా మీరు ఆశీర్వదించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. గొప్ప కార్యాలు జరిగించండి, ఉన్నతమైన కార్యాలు జరిగించండి. మీ ఉన్నతమైన నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. మీకే మహిమ, ఘనత, ప్రభావాలను ఆరోపిస్తున్నాను. భార్యాభర్తల మధ్యలో ఐక్యతను దయచేయండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ముందుకు సాగడానికి, ముందుకు నడవడానికి మీరు మీ కృప చూపించమని, మీరు మీ సహాయము దయచేయమని మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మా రక్షకుడవైన దేవుడా, మా విమోచకుడవైన ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలనైనా. అంత మాత్రమే కాకుండా ప్రభువా, రకరకాల అయా దురలవాట్లతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి దురలవాట్ల నుంచి విడుదల కలుగచేయండి. యేసయ్య నామములో మీ కార్యము జరుగును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దురలవాట్లు తొలగిపోవాలి నాయన, అయ్యా వ్యసనాలు తొలగిపోవాలి నాయన. ప్రభువా తండ్రి, అయ్యా విరోధంగా పనిచేస్తున్నటువంటి ప్రతి దుష్టుని కార్యాలు లయమవ్వాలి ప్రభువా. మీ గొప్ప కార్యాలు జరిగించి మీ గొప్ప నామమునకు మీరు మహిమను తెచ్చుకోవాల్సిందిగా మీ సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. మా ప్రార్థన మీరు ఆలకించి సమాధానం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరుచునుగాక. ఆమెన్, ఆమెన్.